ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ స్వామి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ స్వామివారికి ఎందుకు బేడీలు వేశారో మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసుండొచ్చు. ఈ ఆలయ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహాద్వారానికి ఈ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉంటుంది. దీంతో పాటు అభయారణ్యం శ్రీ భూవరాహ స్వామి దేవాలయం కూడా కొలువై ఉంటుంది. ఈ దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతిరోజు ఈ మందిరానికి తీసుకొస్తారు. బేడి ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక ఉన్న కథ పురాణాల ప్రకారం హనుమంతుడు తన చిన్నతనంలో ఒంటెని వెతకడానికి తిరుమలను విడిచిపెట్టి వెళ్ళాలని కోరుకున్నాడని చెప్తూ ఉంటారు. అయితే అతని తల్లి అయినటువంటి అంజనాదేవి అతని మణికట్టుకు బేడీతో కట్టి ఆమె తిరిగి వచ్చే వరకు ఆ ప్రదేశంలోనే ఉండమని ఆంజనేయ స్వామిని ఆదేశించిందని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. అయితే అలా వెళ్ళిన తర్వాత అంజనాదేవి ఇక తిరిగి రాలేదని భక్తులు చెప్తున్నారు. ఈ దేవాలయంలోని హనుమంతుని చిహ్నం 2 చేతులకు సంఖ్యలు ఉన్నటువంటి ఒక ప్రకృతిమైన ఆకృతిలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. భక్తులు ఏమైనా కష్టాలు ఉన్నాయని స్వామివారికి నివేదించుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పటికీ ఆంజనేయ స్వామి అక్కడే స్థిరపడిపోయినట్టు వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ప్రధాన దేవాలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి ప్రధాన దేవాలయానికి ఎదురుగా దర్శనమిస్తారు. బేడి ఆంజనేయ స్వామి దేవాలయ సమయాలు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 వరకు స్వామివారి దర్శనం లభిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి జయంతి అనగా హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకమైన అభిషేకం మరియు ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన వారు తప్పకుండా ఈ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలతో వర్ధిస్తారని భక్తుల యొక్క విశ్వాసం. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడో నుంచో వేయించేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా బేడి ఆంజనేయ స్వామి యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబం